अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమేన్. ఖురాన్లోని 48వ సూర అల్ ఫతహ్ సూర అవతరణ మదీనాలో ఆయతులు 29. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుంచి: ఓ ప్రవక్త, మేము నీకు చాలా స్పష్టమైన విజయాన్ని ప్రసాదించాము. అల్లా నీ ముందటి వెనుకటి పొరపాట్లను మన్నించటానికి, నీపై తన అనుగ్రహాన్ని పరిపూర్ణంగా గావించటానికి, నిన్ను రుజుమార్గంపై నడిపించటానికి, ఇంకా అల్లా నీకు గొప్ప సహాయం అందచేయటానికి గాను ఈ విజయం వసగబడింది. విశ్వాసుల హృదయాలలో నెమ్మదిని, ప్రశాంతతను, నిబ్బరాన్ని వేసినవాడు ఆయనే. వారి విశ్వాసంతో పాటు మరింత విశ్వాసం పెంపొందటానికి భూమి ఆకాశాలలోని సైనిక దళాలన్నీ అల్లావే. అల్లా జ్ఞాన సంపన్నుడు, వివేకవంతుడు. విశ్వసించిన పురుషులను, విశ్వసించిన స్త్రీలను క్రింద కాలువలు ప్రవహించే స్వర్గ వనాలలో ప్రవేశింపజేయడానికి, వారక్కడ కళాకాలం ఉండేందుకు, వారి పాపాలను వారి నుండి తొలగించేటందుకు అల్లా వారికి ఈ స్థిమితాన్ని ప్రసాదించాడు. అల్లా సన్నిధిలో ఇదే గొప్ప విజయం. అల్లా విషయంలో చెడుగా అనుమానించే కపట విశ్వాసులైన పురుషులను, కపట విశ్వాసులైన స్త్రీలను, బహుదైవారాధకులైన పురుషులను, బహుదైవారాధకులైన స్త్రీలను దండించడానికి కూడా అల్లా ముస్లింలకు మనోనిబ్బరాన్ని నూరిపోశాడు. వాస్తవానికి వారి దురనుమానాలు వారిపైనే పడతాయి. అల్లా వారిపై ఆగ్రహించాడు, వారిని శపించాడు, వారి కోసం నరకాగ్ని సిద్ధం చేశాడు. అది అత్యంత చెడ్డ గమ్యస్థానం. మరి భూమి ఆకాశాల సేనలన్నీ అల్లావే. అల్లా మహాశక్తిశాలి, వివేచనశీలి. ఓ ప్రవక్త, నిశ్చయ